హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఎవరైతే 2005 బిఫోర్ డ్యూటీ చేసి ఉంటారో సో వారికి సంబంధించినటువంటి పిఎఫ్ విత్డ్రా చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దాంతో మనం పిఎఫ్ అప్లై చేయలేకపోతున్నాము, పిఎఫ్ని ట్రాన్స్ఫర్ కూడా చేయలేకపోతున్నాం. అదేంటో పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఏ సమస్య ఏంటనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మనము సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. టోటల్ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది. సో ఇప్పుడు వీరికి వచ్చినటువంటి సమస్య ఏమిటో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా మనము వీరికి సంబంధించినటువంటి సర్వీస్ హిస్టరీ చూడాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ చూసి అలానే కాంట్రిబ్యూషన్స్ కూడా మనము చూడాలి. అప్పుడే మనకు వీరికి వచ్చినటువంటి సమస్య ఏమిటి, ఇలానే చాలామందికి కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీరి యొక్క సర్వీస్ హిస్టరీని మనము గమనించవచ్చు. సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ కనిపిస్తుంది. సో డేట్ ఆఫ్ జాయినింగ్ మనకి ఎంత కనిపిస్తుంది చూడొచ్చు. 2002 డిసెంబర్ 17th అయితే వీరి యొక్క జాయినింగ్ ఉంది. అప్పటి నుంచి మనకు 2018 జనవరి వరకు ఉద్యోగం చేశారు. సో ఇప్పుడు వీరి యొక్క పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కానీ, పిఎఫ్ విత్డ్రా చేస్తున్నప్పుడు కానీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ కావచ్చు. సో అది ఎలా రిజెక్ట్ అవుతుంది అనేది మీకు తెలియపరుస్తాను. సో వీరి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు చూస్తున్నారు, 2002 డిసెంబర్ అయితే ఉంది. కానీ మనకు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఆన్లైన్ అనేది 2010 నుండి లేదా 2008 నుండి మనకు కొందరికి కాంట్రిబ్యూషన్స్ ఆన్లైన్లో చూపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను వీరికి సంబంధించిన పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ చూస్తున్నాము. సో కాంట్రిబ్యూషన్ చూసినట్లయితే వీరికి ఎప్పటి నుండి ఆన్లైన్ మనకు ఇక్కడ కాంట్రిబ్యూషన్ చూపిస్తున్నారు అంటే 2010 నుండి మనకు ఇక్కడ ఆన్లైన్లో కాంట్రిబ్యూషన్స్ అయితే చూపిస్తున్నారు. సో ఇలా చూపిస్తే మరి పిఎఫ్ ఎందుకు రిజెక్ట్ అవుతుందని మీరు అడగవచ్చు. అంటే వీరికి చూడండి, 2002లో వీరి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఉంది. ఓకే, 2002 నుండి మనకు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఆన్లైన్లో అప్పుడు అందుబాటులో లేదు, ఆఫ్లైన్ ఉండేది. ఓకేనా, ఒక చలాన్ పే చేసి చలాన్ని వెళ్ళి ఈపీఎఫ్ ఆఫీస్లో ఇస్తే మన కాంట్రిబ్యూషన్స్ అనేవి పే చేస్తూ ఉండేది. దాని తర్వాత 2010 తర్వాత ఏం జరిగింది, మన కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనకు చూపించడం జరిగేది. ఎవ్రీ మంత్ ఎంత పిఎఫ్ అనేది పే చేస్తున్నారు, ఈపీఎఫ్ వేజెస్ ఎంత, ఈపీఎస్ వేజెస్ ఎంత, ఎంప్లాయీ షేర్లో ఎంత పే చేస్తున్నారు, ఎంప్లాయర్ షేర్లో ఎంత ఉంది, తర్వాత పెన్షన్ కాంట్రిబ్యూషన్లో ఎంత ఉంది అని చూపిస్తూ ఉండేది. సో ఇప్పుడు పిఎఫ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే, ఒకవేళ మీరు 2002 లేదా 2000 బిఫోర్ నుండి ఇప్పటి వరకు కూడా ఒకే కంపెనీలో డ్యూటీ ఉద్యోగం చేసి ఉంటే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే మీ యొక్క కాంట్రిబ్యూషన్స్, మీ యొక్క సర్వీస్ రికార్డ్ అంతా ఒకే పిఎఫ్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి అది రిజెక్ట్ అయ్యే దానికి అవకాశం తక్కువ, క్లెయిమ్ సెటిల్ అవుతుంది. సో ఇప్పుడు వీరి యొక్క క్లెయిమ్ మనం చూసుకున్నట్లయితే 2002 నుండి 2018 వరకు, ఓకేనా, 2002 నుండి 2018 వరకు ఒక పిఎఫ్ ఆఫీస్లో సర్వీస్ అనేది ఉంది. దాని తర్వాత 2019లో వీరు వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయితే ఏమవుతుంది, ఇక్కడ నుండి ఈ ఫస్ట్ ఉద్యోగం చేసిన కంపెనీ నుండి రెండవ కంపెనీలోకి ఈ పిఎఫ్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఫస్ట్ కంపెనీలో మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే 2002 అని చూపిస్తుంది. ఓకేనా, 2002 డేట్ ఆఫ్ జాయినింగ్ అని ఉంది. కానీ కాంట్రిబ్యూషన్స్ పే చేసింది ఎప్పటి నుండి, 2010 నుంచి మనకు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఆన్లైన్లో అందుబాటులో రావడం జరిగింది. ఇప్పుడు ఈపీఎఫ్ ఫీల్డ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, క్లెయిమ్ రిజెక్ట్ చేస్తాడు డ్యూ టు డేట్ ఆఫ్ జాయినింగ్ మిస్ మ్యాచ్ అనేసి. సో మిస్ మ్యాచ్ అనేది అవుతుందా అంటే నిజంగానే అవుతుంది, కానీ అప్పుడు ఆన్లైన్లో లేదు కదా. ఆన్లైన్లో లేకపోతే ఏంటి మరి, ఒకే కంపెనీలో డ్యూటీ 2002, 2000 బిఫోర్ నుండి ఒకే కంపెనీలో ఇప్పటి వరకు ఒకే కంపెనీలో ఉద్యోగం చేసి ఉంటే వాళ్ళకి రిజెక్ట్ అవ్వదు. ఎందుకంటే సర్వీస్ అంతా ఒకే కంపెనీలో ఒకే పిఎఫ్ ఆఫీస్లో రికార్డ్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు రికార్డ్ చూసి క్లెయిమ్ సెటిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు కంపెనీ చేంజ్ అయ్యి మారుతూ ఉంటారో అప్పుడు ఈ పిఎఫ్ సర్వీస్ ట్రాన్స్ఫర్ అవడంలో ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి. ఇది ఒకసారి మీరు గమనించండి. ఇలా జరిగితే మాత్రం
లోకల్గా మన పిఎఫ్ ఆఫీస్ ఉంటేనేమో హైదరాబాద్, గుంటూరు, కడప పిఎఫ్ ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళొచ్చు. వెళ్ళి మీరు ఆఫ్లైన్లో కూడా ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకొని పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ చెన్నై, బెంగళూరు, ఢిల్లీ పిఎఫ్ ఆఫీసులు అనుకోండి కొంచెం కష్టమే ఈ పిఎఫ్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం. అందుకోసం ఎవరైతే ఇప్పుడు 2005 బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకే కంపెనీలో ఉద్యోగం చేసి ఉంటే ఓకే, లేదా కంపెనీస్ మారుతూ ఉంటే మాత్రం క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి క్లెయిమ్ని మనము ఆన్లైన్లో అయితే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయలేము. ఓకేనా? పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆఫ్లైన్లో మనము పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఆఫ్లైన్ ఫామ్ 13 మనం ఫిల్ చేసి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఇది చాలామందికి అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఎంప్లాయర్ కూడా మనకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 20 ఇయర్స్ సర్వీస్ ఇక్కడ మనకు ఉంది. ఈ 20 ఇయర్స్ సర్వీసు వేరే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడే మీకు పెన్షన్ అనేది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ కేస్ మీరు మంత్లీ పెన్షన్ అప్లై చేసుకుంటే మంత్లీ పెన్షన్ కూడా కరెక్ట్గా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలా కాదంటే చూడండి, ఇప్పుడు 2010 నుంచి 8 ఇయర్స్ సర్వీసే కనిపిస్తుంది ఇక్కడ వీరికి. సో రిమైనింగ్ సర్వీస్ అనేది కనిపించదు, అది ఇష్యూ. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.